ఇదేంటి నాకు మత్తెక్కుతుందా? రేయ్, వీళ్ళెవరికి మందు తాగడం ఇష్టం ఉండదు కదా, ఎలా మేనేజ్ చేస్తున్నావు? అదిగో అక్కడ కనిపిస్తుంది, ఆ కూల్ డ్రింక్ ని కల్తీ చేశాను మావా. అంటే అందులో ఉన్నది మందా? అవును మావా. అందరూ కూల్ డ్రింక్ అనుకుని తెగ తాగేస్తున్నారు. భలే మేనేజ్ చేస్తున్నావు మావా. ఈశ్వరిని కూల్ చేస్తాను అని చెప్పి మీరు కూల్ డ్రింక్ తాగుతున్నారేంటి రుద్ర గారు? కూల్ డ్రింక్ అంటే గుర్తొచ్చింది. ఇంకొంచెం కూల్ డ్రింక్ తాగి అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తా. నాకేంటి కళ్ళు తిరుగుతున్నాయి? ఏంటి కళ్ళు తిరుగుతున్నాయా? రే, మందు తాగింది మేవురా, నువ్వు తాగింది కూల్ డ్రింక్. లేదురా, ఇక్కడ కూల్ డ్రింక్స్ ఏమో తేడాగా ఉన్నాయి. ఇంతలోనే కిక్కెక్కేస్తుందిరా. రే రే రే, ఏం మాట్లాడుతున్నావు? నిజంరా శ్రీకర్, ఏదో కల్తీ కూల్ డ్రింక్స్ తెప్పించినట్టున్నారు. ఏదేదోలా ఉంది. రుద్ర గారు, ఏమైంది మీకు? ఎందుకు ఊగుతూ మాట్లాడుతున్నారు? ఎందుకు మత్తుగా ప్రవర్తిస్తున్నారు? ఏమో ఈశ్వరి, నిన్ను చూడడం వల్ల ఈ కూల్ డ్రింక్ తాగడం వల్ల నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ కొంచెం టేస్ట్ చేస్తా ఉండు. రుద్ర గారు, రే రే, ఓవర్ యాక్షన్ చేయకురా. మందు తాగిన మేమే స్టేబుల్గా నిలబడ్డాం, కూల్ డ్రింక్ తాగి పెద్ద కిక్కెక్కినట్టు తెగ బిల్డప్ ఇస్తున్నావు. హలో మేడం, మేము లొకేషన్కి వచ్చేసాం. ఆ అమ్మాయి లోపల ఉన్నట్టుంది. బయటకు వస్తే మా పని ఫినిష్ చేసి మేము వెళ్ళిపోతాం. సరే, మీరు అక్కడే వెయిట్ చేస్తూ ఈ అమ్మాయి బయటకు వచ్చేలా నేను ప్లాన్ చేస్తాను. సరే మేడం. అయ్యో, సారీ సారీ, చూసుకోలేదు. సారీ, అనుకోకుండా కాలు మడత పడింది. డ్రింక్ మీ మీద పడింది. సారీ. ఇట్స్ ఓకే, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఈశ్వరి, ఆ వాష్రూమ్లో వాటర్ రావట్లేదు. బయట ఇంకొకటి ఉంది, ఇటు వెళ్ళు. సరే, వస్తానండి. అరే ఏంట్రా ఇది? ఏం ప్లాన్ చేశారు? కూల్ డ్రింక్ లో మందు కల్పిస్తారా? రే, మేమెప్పుడు ఇచ్చాంరా? మేమేం కావాలని చేయలేదురా. అసలు నువ్వు ఏం తాగావో ఏమో, తాగినట్టు నటిస్తున్నావో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. రే, నేనెందుకు నటిస్తానురా?
ఈశ్వరి ఇంకా రావడం లేదేంటి? ఎక్కడికి వెళ్ళినట్టు? వాష్రూమ్కి వెళ్తే ఇంతసేపు ఎందుకుంటుంది? బావా, నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. ఇక ఈశ్వరి ఇక్కడ మీకెవ్వరికీ కనిపించదు. ఇక్కడే కాదు, రేపటి కాంపిటీషన్లో కూడా కనబడదు. రుద్రగారు, మీరు జాగ్రత్త. రుద్రగారు, నేనుండగా తన్నెవరు ఏం చేయలేరా? రే, తనెవరనుకుంటున్నారా? ఈ రుద్ర నీలకంఠ తన భార్య మీద ఈగ కూడా పాలనిపడదు. అసలు తనెవరనుకుంటున్నారా? ఈ రుద్ర నీలకంఠ భార్య, ఈ రుద్ర నీలకంఠ లవర్, ఈ రుద్ర నీలకంఠ గుండె చప్పుడురా. ఆ చప్పుడు వినపడకుండా తీసుకువెళ్ళిపోతారా? ఎక్కడికి తీసుకెళ్ళిపోతారా? ఎక్కడికి తీసుకెళ్తారా? నేను వదిలేస్తే నా గుండె చప్పుడిని తీసుకెళ్ళిపోతారా? తీసుకువెళ్ళిపోతుంది ఎవరిని అనుకున్నారా? నా గుండెకాయని. నా ప్రాణాన్ని మీరు తీసుకువెళ్ళిపోతుంటే నేను చూసి ఊరుకుంటా అనుకున్నారా? ఎవర్రా మీరంతా? ఎందుకు వచ్చారు? ఎందుకు ఈశ్వరి మీద రుద్ర మీద టార్గెట్ చేశారు? మీకేం కావాలో చెప్పండి రా. చెప్పు. అమ్మో, వీళ్ళు కానీ నోరెప్పితే నా బండారం మొత్తం బయటపడిపోతుంది. ఇప్పుడెలా? ఎవరు పంపించారో చెప్పండి. ఎవరు పంపించారో చెప్పండి రా. ఎంతటి మీరే వచ్చారా లేక ఇంకెవరైనా పంపించారా? చెప్పండి. చెప్తాను సార్. మమ్మల్ని ఎవరు పంపించారో నేను చెప్తాను సార్. చెప్పకండి సార్. మమ్మల్ని ఎవరు పంపించారో చెప్తాను సార్. కొట్టకండి సార్, నొప్పిగా ఉంది సార్. చెప్పకండి రా. చెప్తే నా పరువు పోతుంది. చెప్పదు. ఎవరు పంపించారో చెప్పండి రా. ఎవరంటే ఎవరంటే అది బావా, శృతి ఆగు. చేసిందంతా చేసి చల్లగా ఎక్కడికి జారుకుంటున్నావు?
నేనేం చేశాను? నువ్వొచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నీ చూపులో ఏదో తేడా ఉంది. నీ మాటలో తడబాటుంది. ఏదో చేస్తున్నావని అనుమానంగానే ఉంది. ఇక్కడ జరిగిందంతా నువ్వే చేసావు అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేనేం చేశాను? ఏదో సరదాగా పార్టీకి వచ్చాను, 2 కూల్ డ్రింక్స్ తాగాను. ఈ మాత్రం దానికే నువ్వేదో చేసావు, చూశాను అంటూ హంతకురాల్ని చూసినట్టు చూస్తున్నారు. నువ్వంతకన్నా ఎక్కువే. ఏదో దురుద్దేశంతోనే ఇక్కడ అడుగు పెట్టావు. ఈశ్వరి మీద హత్య ప్రయత్నం చేశావు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి హత్య ప్రయత్నం, హంతకురాలు అంటూ ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నీకిలా మాటలతో చెప్తే అర్థం కాదు. నువ్వు చేసిందేంటో నీకు చూపిస్తే అర్థమవుతుంది. చూడు, ఈశ్వరి మీద కుండి తోసి నువ్వు చేసిన మర్డర్ ప్లాన్. ఈ వీడియోలో కనిపిస్తున్న చెయ్యి నీదే. దానికి నిదర్శనం నీ చేతికున్న ఈ బ్రేస్లెట్. మాటలు కొంచెం జాగ్రత్తగా రానివ్వండి. ఇలాంటి బ్రేస్లెట్ ఇంకెవరికి ఉండవా? ఆ చెయ్యి నా చెయ్యిలా ఉంటే ఆ కుండి తోసింది నేనే అవుతానా? ఖచ్చితంగా నువ్వే. ఇందాక రౌడీ నిజం చెప్పబోతున్నప్పుడు చెప్పొద్దు అని నువ్వు కళ్ళతోనే వాడిని ఎంత కంట్రోల్ చేసావో కూడా నేను చూశాను. నిజం చెప్పు, ఇదంతా చేసింది నువ్వే కదా? లేనిపోని నిందలు నా మీద వేసి నన్ను మీరు ఇరికించాలని చూడొద్దు. ఏంటి శృతి ఇదంతా? దేనికోసం చేశావు? నేను పోటీలో నుంచి తప్పుకోవాలని ఇదంతా చేశావా? ఆ పోటీలో నువ్వు మాత్రమే గెలవాలని ఇంత దారుణానికి పాల్పడ్డావా? అది కాదు ఈశ్వరి. ఇంకొక మాట మాట్లాడావంటే నీ నాలుక చీరేస్తా. పోయి ఇక్కడి నుంచి. ఆధారాలు కరెక్ట్గా లేవు కాబట్టి ఇక్కడితో వదిలేస్తున్నాం. లేకపోతే ఈ పాటికి పోలీసుల్ని పిలిపించి జైలుకి పంపించేవాళ్ళం. ఈశ్వరి, అందరి ముందు నన్ను ఎంత అవమానిస్తారు కదా. రేపు కాంపిటీషన్లో నీ పని చెప్తాను. అవమానం రుచి నీకు కూడా తెలిసేలా చేస్తాను. రే నా డార్లింగ్ ఈశ్వరి, నా డార్లింగ్ ఈశ్వరి, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు ఈశ్వరి. రుద్రగారు, సరే సరే. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదు ఈశ్వరి. నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఓకే రుద్రగారు, నా ఆస్తి కూడా ఇవ్వమంటే ఇచ్చేస్తాను. నువ్వే నా ప్రాణమని నువ్వు అర్థం చేసుకోవు. ఎందుకు నువ్వు నేను అడిగింది ఏది హోటల్ విషయంలో మొండిగా నిలబడ్డావు, మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటావు. నాకు ఇష్టం లేదని తెలిసి కూడా నాకు వ్యతిరేకంగా నడుచుకుంటావు. ఎందుకలా? ఎందుకు నా మనసు అర్థం చేసుకోవు?
ఈ రుద్ర నీలకంఠ ఇప్పుడు హై హై పొజిషన్ లోనే ఉండాలని కోరుకుంటాడు. అందరికంటే ముందు ఉంటాడు. దానికోసం ఏదైనా చేస్తాడు. సరే సరే. చూడు ఈశ్వరి, మీ ఇద్దరి మధ్య ఏముందో నాకు పెద్దగా తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం. రుద్ర చాలా మంచోడు. నమ్మిన వాళ్ళ కోసం ప్రాణమైనా ఇస్తాడు. అలాగే తను నమ్మిన సిద్ధాంతాల్ని కూడా అంతే గట్టిగా గౌరవిస్తాడు. తను ఓడిపోతే తట్టుకోలేడు. గెలవాలని ఎంత దూరమైనా వెళ్తాడు. నువ్వే ఆలోచించుకో. వాడితో ఇకపై నువ్వు ఎలా ఉండాలో, ఎలా నడుచుకుంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయో నువ్వే ఆలోచించుకో. రుద్ర గారు ఇంటికి వెళ్దాం. పద. ఇంటికి వెళ్దాం రండి. ఈశ్వరి కాఫీ. తల పగిలిపోతుంది ఈశ్వరి. ఈశ్వరి కాఫీ తీసుకురా. ఈశ్వరి కాఫీ తీసుకురా, నా తల పగిలిపోతుంది. ఈశ్వరి కాఫీ తీసుకురా. రుద్ర గారు తెచ్చవా? కాఫీ కదా తీసుకురమ్మంది. ఇప్పుడు మీరు తాగాల్సింది కాఫీ కాదు, ఈ నిమ్మకాయ మజ్జిగ తీసుకోండి. మజ్జిగనా? అవును. రాత్రి మీ తలకెక్కింది దిగాలన్నా, ఆ తల మీద ఉన్న భారం పోవాలన్నా ఇదే తాగాలి. రాత్రి నేనేంటి అలా తాగేశాను? తాగి ఏం వాగానో ఏం చేశాను? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదు ఈశ్వరి. కొన్నిసార్లు ఆ వాగుడులో కూడా కొన్ని నిజాలు, కొన్ని రహస్యాలు బయటపడతాయిలేండి. అమ్మో, మత్తులో ఏం మాట్లాడేశానో ఏంటో. టాపిక్ మార్చితే బెటర్. కొన్ని చెడు పరిస్థితులు కూడా కొంత మంచి చేస్తాయిలేండి. సరే సరే. ఇంతకీ రాత్రి మనం వచ్చేసరికి ఏ టైం అయింది? చాలా లేట్ అయింది. అంత మత్తులో కూడా నేనే కార్ డ్రైవ్ చేశానా? అంత సీన్ లేదు. మీరు తాగి పడిపోతే మీ ఫ్రెండ్ ఒక డ్రైవర్నిచ్చి పంపించారు. ఓ, రుద్ర, ఏంటి నాన్న ఇది? ఎప్పుడూ లేంది ఈ కొత్త అలవాట్లు, ఈ కొత్త పద్ధతులు ఏంటి? సారీ అమ్మా, నిన్న అనుకోకుండా అలా జరిగింది. సరే సరే, ఆ విషయం గురించి వదిలేయి. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. ఒక మంచి అవకాశాన్ని శృతి చెడగొట్టింది. అమ్మా ఈశ్వరి, ఈరోజు నీకు ఫైనల్ కాంపిటీషన్ ఉంది కదా? అవునత్తయ్య గారు. నువ్వు దేనికోసం పోటీ పడుతున్నావో, ఎందుకింత కష్టపడుతున్నావో నాకు తెలుసు. నువ్వనుకున్నది నెరవేరాలి. ఈ పోటీలో నువ్వు గెలవాలి. ఈశ్వరిని మించిన వాళ్ళు ఇంకెవరూ లేరని ఇంకొకసారి రుజువు చేయాలి. తప్పకుండా అత్తయ్య గారు. నా సాయి శక్తులా నేను కష్టపడతాను. సరేనమ్మా, నాకొక ముఖ్యమైన మీటింగ్ ఉండడం వల్ల ఆ పోటీకి రాలేకపోతున్నాను. కానీ నాకు తెలుసు నువ్వు ఎలాగైనా గెలిచి వస్తావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య గారు. ఎక్కడికి ఆగండి, మజ్జిగ తాగండి. పొద్దు పొద్దున్నే మజ్జిగ అంటే నా వల్ల కాదు. కాదు కూడదు అంటే ఆ తలనొప్పి ఎలా తగ్గుతుంది? తాగండి. ఏం చేస్తున్నావు? చెప్పాను కదా, ఇది తాగితేనే ఆ తలనొప్పి తగ్గుతుంది. తాగండి. తాగండి.
ఏంటి ఈశ్వరి నువ్వు బలవంతంగా తాగిస్తావు? మరి లేకపోతే చిన్నపిల్లలు మందు తాగకపోతే ఏం చేస్తారు? ఉగ్గి గిన్నెలో వేసి మరీ తాగిస్తారు. మీరు కూడా చిన్నపిల్లల్లా మారం చేస్తున్నారుగా, అందుకే బలవంతంగా తాగించాను. అయినా మీ పెళ్ళాంగా మీ ఆరోగ్యం కోసం ఆ మాత్రం చేసే హక్కు నాకుంది. పదండి పదండి. అదే కాంపిటీషన్ కి తమరు స్పెషల్ గెస్ట్ గా రావాలిగా. త్వరగా తయారవ్వండి.